హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి మీరు తమ్నెయిల్లో చూసినట్టుగా మోపిదేవి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మేమైతే సికింద్రాబాద్ ఉప్పల్ నుంచి వెళ్తున్నాం. ఎలా వెళ్ళాలో మొత్తం చెప్తాను. ఉప్పల్ నుంచి అయితే సికింద్రాబాద్కి బస్సెస్ ఉంటాయి, బస్సెస్ ఆర్ మెట్రో కూడా ఉంటుంది. మేము యాక్చువల్గా ముందు బుక్ చేసుకుంటే మాకు కన్ఫర్మ్ అవ్వలేదు, సో మేమైతే టికెట్ తీసుకుంటున్నాము. ఇంకా ట్రైన్స్ అయితే చాలా అవైలబుల్లో ఉంటాయి సికింద్రాబాద్ టు విజయవాడ. మనము విజయవాడ నుంచి వెళ్ళొచ్చు, అలాగే మచిలీపట్నం నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే మచిలీపట్నం నుంచి వెళ్ళాము, అక్కడ బీచ్ కూడా కవర్ చేయొచ్చు. మనం విజయవాడ నుంచి వెళ్తే అమ్మవారి టెంపుల్ని కూడా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, ముందుగానే ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అదే మచిలీపట్నంకి అయితే ఒక త్రీ ట్రైన్స్ మాత్రమే ఉంటాయి, అవి కూడా చూసుకొని ముందు బుక్ చేసుకుంటే బెస్ట్. ఇంకా మేమైతే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాము. మేము వెళ్ళేది బీదర్ టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా చాలాసేపు స్టేషన్లోనే కూర్చున్నాము. ట్రైన్ రాగానే ఎక్కేసి టీసీకి అయితే మాట్లాడి డబ్బులు ఇచ్చేసి మేమైతే స్లీపర్లో పడుకున్నాం అనమాట. ఆ తర్వాత మచిలీపట్నంలో దిగాక మనకి మచిలీపట్నం స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. ఆటోస్ తీసుకొని మనం డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి. బస్ స్టాండ్ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు మోపిదేవికి వెళ్ళే బస్సెస్ ఎక్కడ ఉంటాయి అని అంటే. ఇంకా మేమైతే రేపల్లె స్టేషన్కి వెళ్ళే బస్సు అయితే ఎక్కామన్నమాట. అంటే మాకు ఐడియా లేదు కదా, అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇది వెళ్తుందని అన్నారు. అక్కడ కూడా ఉంది అనమాట మోపిదేవి అని చెప్పేసి. మనం జస్ట్ 40 రూపీస్ టికెట్, ఒక 30 to 40 మినిట్స్లో మనము మోపిదేవి టెంపుల్ ముందే దిగిపోతాము. ఇంకా దిగగానే మనమైతే హోటల్స్ చూసుకోవచ్చు. 4 హోటల్స్ ఉంటాయి, ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు. అందులో అయితే మేము ది బెస్ట్ కార్తికేయ రెసిడెన్సీ చూస్ చేసుకున్నాం. మీరు వెళ్ళినప్పుడు కూడా చూడండి. 1500 ఏసీ అనమాట, నాన్ ఏసీ అయితే 900. మేమైతే 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మేము ఏసీయే తీసుకున్నాము. దట్టు చాలా ఎండ ఉండే. సాటర్డే రోజు ఇంకా మనము వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి, సో దట్ మనకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా. ఇంకా నేను స్క్రీన్ పైన అయితే అక్కడ ఉన్న పూజలు వాటికి అయ్యే ఖర్చు అయితే ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి మీరు. ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో క్లోజింగ్ టైంకి వెళ్ళాము, అరౌండ్ 7 o'clockకి. చాలా ప్రశాంతంగా ఉండే. ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం అనమాట. తెలుసుకొని 8:30 నుంచి పడుకోవడానికి అలో చేశారు, అంటే టెంపుల్ గర్భగుడిలోనే పడుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఏమైనా కావాలి, ఉయ్యాల, ముడుపు కట్టాలనుకుంటాం కదా, అవన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. ఇక్కడ దాదాపు పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కడతారు, ఇంకా వేరే కోరికలు ఏమన్నా ఉన్న వాళ్ళంతా ముడుపు కడతారనమాట. ఇక్కడ నాగవల్లి వృక్షం ఉంది కదా, దాని విశిష్టత ఇక్కడ ఉందన్నమాట. ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఒకవేళ రూమ్ తీసుకున్నారు కాబట్టి 8:30 అరౌండ్ వచ్చి పడుకొని మళ్ళీ 3 o'clockకి లేపుతారు. అప్పుడు రూమ్కి వెళ్ళి మనము ఫ్రెష్ అప్ అయి రావచ్చు. లేదు మేము రూమ్ ఏం తీసుకోలేదు అనుకుంటే మాత్రం టెంపుల్లోనే వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. వాళ్ళు లేపితే టెంపుల్ గర్భగుడిలో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడే అనమాట స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. అండ్ ఇంకొకటి, అక్కడ ఫుడ్ ఆప్షన్స్ అసలు ఉండవు కాబట్టి నిత్యాన్నదానం ఉంటుంది ఆఫ్టర్నూన్ అండ్ నైట్, సో అదే ప్రిఫర్ చేయండి. చూసారు కదా, అందరూ అలా గర్భగుడిలోనే అయితే పడుకున్నారనమాట. 8:30కి ఓపెన్ అంటే అలో చేస్తారంటే మేము ఇంత తొందరగా ఎవరు వస్తారు, అంత జనాలు కూడా లేరు కదా అని చెప్పేసి 9 o'clockకి అలా వెళ్ళాము. వెళ్ళేసరికి మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. లిటరల్గా షాక్ అయిపోయాం. ఫ్యాన్స్ కింద అయితే కొంచెం కూడా ప్లేస్ లేదనమాట. సో ప్రిఫర్ ఏంటంటే తొందరగా వెళ్ళండి. సో మనం ఫ్యాన్ కింద కాసేపు పడుకొని 3 o'clockకి లేపుతారు కదా, వెళ్ళొచ్చు అప్పుడు. ఇంకా అక్కడైతే చాలామంది ఉండే అనమాట. మేము 1 o'clockకి లేచి వెళ్తుంటే కూడా ఆ టైంకి కూడా వస్తున్నారనమాట పడుకోవడానికి. ప్రిఫర్ ఏంటంటే ట్యూస్డే పూజ చేయించుకోవాలనుకుంటే మండే నైట్ వచ్చి పడుకుంటారు, సండే పూజ చేయించుకోవాలనుకుంటే సాటర్డే నైట్ వచ్చి పడుకుంటారు అనమాట. మీరు కూడా అలా వెళ్ళండి. మేమైతే పడుకొని లేచి వెళ్ళామన్నమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాము. 5 o'clockకి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. బెటర్ ఏంటంటే 4:30, 4 o'clockకే వెళ్ళి లైన్లో ఉండండి, ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంటుందన్నమాట. టెంపుల్ ముందున్న షాప్స్ కూడా అరౌండ్ 4:34కే ఓపెన్ చేస్తారనమాట. సో దట్ మనం అన్ని సామాన్ అప్పుడు కొనుక్కొని వెళ్ళొచ్చు. సో దట్ మీరు నైట్ కొనుక్కోవాల్సి. మనకు 2 టికెట్ కౌంటర్స్ ఉంటాయి, ఒకటి లోపల ఉంటుంది, ఒకటి బయట ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే బయట కౌంటర్లోనే నిల్చోండి, సో దట్ లైన్ అనేది చిన్నగా ఉంటుంది. చూసారు కదా లోపల లైన్ ఎంత పెద్దగా ఉందో. బయట లైన్ అయింది అనుకోండి అంత ఉండదు, తక్కువ ఉంటుంది, తొందరగా టికెట్ దొరుకుతుంది మనకి. టికెట్ తీసుకోగానే మనల్ని లోపలికి పంపిస్తారు. వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఫాస్ట్గా అయితే వెళ్ళి లైన్లో ఉండండి పూజ కోసం అని చెప్పేసి. మేమైతే సర్పదోష పూజ కోసం అంటే అభిషేకం కోసం అని చెప్పేసి తీసుకున్నాం. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి ముడుపు అండ్ ఉయ్యాల కూడా కడుతున్నాం అనమాట. అరౌండ్ 100 రూపీస్ తీసుకున్నారు ఈ రెండింటికి బయట షాప్లో. అండ్ అభిషేకంకి కావాల్సిన సామాన్ కూడా మనమే తీసేసుకోవాలి. 100 రూపీస్ ఇస్తే అందులో అన్నీ ఇస్తారనమాట అభిషేకంకి కావాల్సినవి. అదే మనం ఇంకోటి దోషం నివారణ చేయించుకుంటున్నాం కదా, దానికోసం అయితే వాళ్ళే టికెట్స్ ఇచ్చామంటే మనకు పూజ
సామాన్ అంతా ఇస్తారు. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక టికెట్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాత్రమే కూర్చొనిస్తారు. పిల్లల్ని అస్సలు కూర్చొనివ్వరు. ఇన్ కేస్ మీరు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలనుకున్నారనుకోండి పూజకి, వాళ్ళకి సపరేట్ టికెట్ తీసుకోవాలి. మళ్ళీ ఒక టికెట్ మీద ఇద్దరు పిల్లల్ని కూర్చొనివ్వరు. ఇద్దరు పిల్లలకి సపరేట్ టికెట్స్ ఉండాలన్నమాట. పిల్లల్ని తీసుకొని వచ్చారనుకోండి ముందే ప్లాన్ చేసుకోండి. అంటే బయట ఉన్న వాళ్ళకు మన పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వస్తే వాళ్ళకు ఇచ్చేసి రండి. చూసారు కదా, ఇవన్నీ అయితే ఇస్తారండి. పసుపు, కుంకుమ, బియ్యం, తాంబూలం, కొబ్బరికాయ, ఇంకా వెండి నాగుపడగ ఇస్తారనమాట. ఇంకా పాల ప్యాకెట్ కూడా ఇస్తారు. అక్కడే అయ్యగారు చెప్తుంటే మనం అన్నీ చేస్తూ ఉండాలన్నమాట. మనకు అరౌండ్ ఫస్ట్ బ్యాచ్ అయిందనుకోండి 5:30 కల్లా పూజ స్టార్ట్ అవుతుంది, 8 వరకు అయిపోతుంది. లేదనుకోండి లేట్ అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది. సో ఫాస్ట్గా వచ్చేసి ఫాస్ట్గా చేయించుకున్నది బెస్ట్ అనమాట. ఇంకా మన ఇష్టం, మన ఆప్షన్స్ కూడా ఉంటాయి. రుద్రాభిషేకం అలా చాలా చేయించుకోవచ్చు. ఇంకా ఆ తర్వాతకి మన సర్పదోష నివారణ పూజ అయిపోయాక మనని దర్శనంకి పంపించేస్తారు. అప్పుడు పాల ప్యాకెట్ ఇచ్చారు కదా, ఇక్కడ మన స్వామి వారికి అయితే మన పాలతోనే అభిషేకం చేసుకోవచ్చు అనమాట. చేసుకొని ఆ తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ ఆ తర్వాత వచ్చి అభిషేకం చేయించుకోవాలి. ఇంకా వెళ్ళేటప్పుడు మనం ఉయ్యాల ముడుపులు తెచ్చుకుంటాం కదా, పూజ అయ్యాక ముడుపులు కడితే బెస్ట్ అనమాట. ఇంకా మేము తీసుకొచ్చినవి అయితే కట్టేసాము. మనకు సర్పదోష నివారణకు టికెట్ ఇచ్చారు కదా, దాంతోపాటు మనకు ఒక లడ్డు ఇస్తారు. అది వెళ్ళి మనం టికెట్ కౌంటర్లో ఇచ్చామనుకోండి లడ్డూస్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లడ్డూకి అయితే 15 రూపీస్ ఉంది, పులిహోరకి అయితే 10 రూపీస్ ఉంది. మేము పులిహోర అండ్ లడ్డు 2 తీసుకున్నాము. ఎందుకంటే వెంటనే మేము విజయవాడకి వెళ్ళిపోతున్నాము. ట్రైన్ ఉంది మాకు 11 o'clockకి, 8 o'clockకి పూజ అయిపోయింది. 8:30కి మనము బస్ ఎక్కేసేయాలన్నమాట. సో దట్ అప్పుడే మేము క్యాచ్ అవ్వగలమని చెప్పేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ వెకేట్ చేసి రిటర్న్ విజయవాడకి అయితే 5 minutesకి ఒక బస్సు ఉంటుంది. బట్ ఆర్డినరీ బస్ మాత్రం ఎక్కకండి. కర్కట ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఉంటుంది, అది ఎక్కామనుకోండి 2 hours మనం విజయవాడలో ఉంటాం. 2 hours 2.5 hours. లేదు అనుకుంటే వేరే నార్మల్ ఎక్కామనుకోండి 3 hours పైన పడుతుంది. ఇంకా దానికి సూపర్ లగ్జరీ కూడా అవైలబుల్లో ఉంటాయి. కానీ మనం ఉన్న టైంకి ఎక్స్ప్రెస్ వస్తే ఎక్స్ప్రెస్ ఎక్కేసేయండి. ఇంకా విజయవాడ నుంచి రిటర్న్ టు సికింద్రాబాద్ డైరెక్ట్ ట్రైన్స్ లేకపోతే వరంగల్ వరకు అయినా మీరు చూసుకొని వచ్చి వరంగల్ నుంచి ఉప్పల్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కాబట్టి అలా కూడా వచ్చేసేయచ్చు అనమాట. లేదు మేము రిటర్న్లో దర్శనం చేసుకుంటే అమ్మవారిని అంటే దర్శనం చేసుకొని కూడా రిటర్న్ అవ్వచ్చు అనమాట. మేమైతే వరంగల్కి వచ్చేసాము. వరంగల్కి వచ్చి మేము అసలు మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి వరంగల్లోనే తినేసి ఇంకా ఉప్పల్కి రిటర్న్ అయిపోయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.